హలో ఫ్రెండ్స్, నీటి వనరుల నిర్వహణలో డ్యామ్, బ్యారేజ్, రిజర్వాయర్ అనే 3 పదాలు తరచుగా మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది ఈ 3 ఒకటే అనుకుంటారు. ఇవి ఒకదానికొకటి సంబంధించినవే అయినా వాటి నిర్మాణం, ఉద్దేశం, పనితీరులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. డ్యామ్ ప్రధానంగా నీటిని నిల్వ చేయడానికి ఉంటుంది. బ్యారేజ్ అనేది నీటిని మళ్లించడానికి ఉంటుంది. రిజర్వాయర్ అనేది నీటిని నిల్వ ఉంచే ప్రదేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఈ మూడింటికి చెందిన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రైతులకు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అసలు వీటిని నిర్మించడం వెనుక ఉద్దేశం ఏమిటి? వీటి గురించిన పూర్తి వివరాలను స్పష్టంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా డ్యామ్ గురించి తెలుసుకుందాం. డ్యామ్ అనేది నదికి అడ్డుకట్ట వేసి భారీ ఎత్తున నీటిని నిల్వ చేసే ఘనమైన నిర్మాణం. ఇది సాధారణంగా అనేక వందల అడుగుల ఎత్తు ఉంటుంది. నీటి స్థాయిని గణనీయంగా పెంచి పెద్ద రిజర్వాయర్ను సృష్టిస్తుంది. డ్యామ్ల నిర్మాణ ఉద్దేశాలు అనేక విధాలుగా ఉంటాయి. సాగునీటి సరఫరా కోసం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం, వరదల నియంత్రణ కోసం, త్రాగునీరు అందించడం కోసం వీటిని నిర్మిస్తుంటారు. డ్యాంలో గేట్లు ఉన్నప్పటికీ దీని ప్రధాన లక్ష్యం నీటిని నిల్వ చేయడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రముఖ డ్యాంలు ఏవి అని చూస్తే నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ అనుకోవచ్చు. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద మెషనరీ డ్యాంలలో ఒకటి. 2 రాష్ట్రాలకు సాగునీరు, విద్యుత్ సరఫరా చేస్తుంది. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కూడా జల విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైనది. డ్యామ్తో పోల్చితే బ్యారేజ్ అనేది చిన్నది, తక్కువ ఎత్తు ఉంటుంది. కేవలం కొన్ని అడుగులు మాత్రమే ఎత్తు ఉండే నిర్మాణం ఇది. ఇందులో అనేక గేట్లు ఉంటాయి. నీటిని పెద్దగా నిల్వ చేయకుండా స్థాయిని కొద్దిగా పెంచి కాలువల్లోకి మళ్లిస్తుంది. బ్యారేజీని ప్రధానంగా సాగునీటి పంపిణీకి నిర్మిస్తారు. ఇది నీటి నిల్వ కంటే డైవర్షన్కు ప్రాధాన్యతనిస్తుంది. బ్యారేజీలు నదీ ప్రవాహాన్ని అడ్డుకోకుండా నియంత్రిస్తాయి, అంటే తాత్కాలికంగా నీటిని ఆపుతాయి అని మనం అనుకోవచ్చు. కాబట్టి వరదల సమయంలో గేట్లు తెరిచి నీటిని సులభంగా విడుదల చేస్తుంటారు. డ్యాంలు భారీ నిల్వలతో ఉంటే బ్యారేజ్లు తక్కువ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్, గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజ్ ఇవి ప్రముఖ ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది నీటిని డెల్టా కాలువల్లోకి మళ్లిస్తూ లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి డెల్టా ప్రాంత రైతులకు ఎంతో సహాయాన్ని చేస్తుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఉన్నాయి. అయితే మేడిగడ్డ బ్యారేజ్లో ఇటీవల 2023-2025 మధ్య కాలంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి మరమ్మతులు జరుగుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా పంపిణీ చేసేందుకు వీటిని నిర్మించారు. ఇక రిజర్వాయర్ అనేది డ్యామ్ లేదా బ్యారేజ్ వెనుక ఏర్పడే కృత్రిమ సరస్సు లేదా నీటి నిల్వ ప్రాంతం అని చెప్పొచ్చు. ఇది స్వతంత్ర నిర్మాణం కాదు, డ్యామ్ నిర్మాణం వల్ల సహజంగా ఏర్పడుతుంది. రిజర్వాయర్లో నీళ్లు నిల్వ ఉంటాయి. అవసరానికి అనుకూలంగా నీటిని విడుదల చేస్తారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ లాంటివి మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా డ్యామ్ అనేది నీటి నిల్వకు, బ్యారేజ్ నీటి మళ్లింపుకు, రిజర్వాయర్ నీటి నిల్వ స్థలంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ప్రాజెక్టులు రైతుల జీవనాధారం, ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలవరం, తెలంగాణలోని కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో మరమ్మతులు, నూతన నిర్మాణాలు జరుగుతూ నీటి వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తున్నారు. అనేక రాష్ట్రాల అభివృద్ధిలో రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నీటిని అందిస్తూ ఇవి ఎంతో సహాయాన్ని చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదూ ఈ మూడింటి మధ్య ఉన్న తేడా. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.